కరీంనగర్లో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్లో జనసేన పార్టీ కరీంనగర్ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ నాయకులు కాసరాజు, కొన్నాల తిరుపతి, వీర్ల శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉన్నది. 2014 మార్చి 14 నాడు ఏర్పడిన జనసేన పార్టీ గత 12 సంవత్సరాల కాలంలో ఈరోజు శాసించే స్థాయికి ఎదిగిందంటే దానికి కష్టం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పడ్డ శ్రమ. ఇవాళ అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా కూడా ఒక ముఖ్యమైన దీక్షతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్థాపించి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే వారికి మేము అందరం కూడా తెలంగాణ ప్రజలే కాకుండా కర్ణాటకలో అందరూ కూడా రుణపడటం. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ కర్ణాటక ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నది. జనసేన పార్టీ గతంలో ఏదైతే ప్రజా సమస్యల మీద కొట్టడం కానీ ఇవాళ కండకట్టు దేవాలయంలో 35 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళ దేవాలయ అభివృద్ధికి కేటాయించే విషయంలో కానీ అనేక మంది ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు పట్టించుకోకుండా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళ కొడగ దేవస్థానం అభివృద్ధి చేయడం జరిగింది. అది ఒక్కడే కాకుండా ప్రజా సమస్య పోరాడాలని చెప్పేసి, అవినీతి అక్రమాలకు పోరాడాలని చెప్పేసి, ఇంకా జరుగుతున్న ప్రజా సమస్య ఎజెండాగా తీసుకోవాలని చెప్పేసి రాబోయే కాలం కూడా జమిలీ ఎన్నికల్లో కూడా ఒక సనాతన హైందవ ధర్మ రక్షణ ఎజెండాగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మాకు నినాదం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇవాళ గతంలో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ జనసేన అన్ని దాదాపు 350 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఇవాళ పోటీ చేయడంతో కూడా చాలా మంది ప్రజలకు జనసేన పార్టీ కూడా తెలంగాణలో ఇవాళ ఎంటర్ అవుతున్న విషయం తెలంగాణ ప్రజలకు ఒక దిశానిర్దేశం వెళ్ళింది. వాళ్ళకి రాబోయే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, వరంగల్ ఎన్నికలు, ఖమ్మం కానీ ఆ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అత్యధికసారి గెలిచే అవకాశం ఉందిగా ఉంటే రాబోయే జమిలీ ఎన్నికల్లో కూడా ఇక్కడ జనసేన పార్టీ సనాతన ధర్మ లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నది. ఇవాళ అనేక పార్టీల నుంచి కూడా జనసేన పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ ఒక్కటే ఇవాళ ప్రజల ఒక ఆలోచన పనిచేస్తారని చెప్పేసి కూడా అందరూ ఒక ముందు దృఢ లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ నేను ఏమంటా అంటే జనసేన పార్టీకి ఆశీర్వదించండి. ఇవాళ మహిళలే కాకుండా యువత, సామాన్య ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, వాణిజ్య రంగాలు అందరూ కూడా జనసేన పార్టీ ఆదరించాలని చెప్పి మీడియా ముఖ్యంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఆవిర్భావ దినోత్సవం అవుతుందో కన్మల్లో చెప్తా ఉన్నాం. ఇవాళ పార్లమెంట్ పరిధిలో కూడా అంతటా పార్లమెంట్ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళాలని చెప్పేసి ఇవాళ జనసేన పార్టీ కూడా అనేక గ్రామాలే కాకుండా, మండలాలే కాకుండా, జిల్లా కేంద్రం కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నేను ఏమంటా అంటే జనసేన పార్టీని చూసి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఆంధ్ర పార్టీ అని చెప్పేసి మేము ఎక్కడ చెప్తున్నాం. వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది? నార్త్లో పుట్టింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది? నార్త్లో పుట్టింది. మరి తెలంగాణ వాళ్ళ తెలుగు మాట్లాడే రాష్ట్రంలో పుట్టిన జనసేన పార్టీని వాళ్ళ పక్క ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతారు? ఇవన్నీ ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళ జనసేన పార్టీ హైదరాబాద్లో తెలంగాణ పుట్టిందని చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాం. వాళ్ళ అందుకే అంటున్నాను, ఇవి గతంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పుట్టినప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యతిరేకించారో ఇవాళ జనసేన పార్టీ ఆదరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తి పోకడాలను మనం ఎండగట్టాలని చెప్పేసి మీడియా ముఖ్యంగా నేను నిర్వహిస్తా ఉన్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, రామ్ తల్లూరి గారు, అలాగే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్ గారు ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ చేసి పేద ప్రజలకు పూల పనులు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే వివిధ చోట్ల, అనేక చోట్ల, పెద్దపల్లిలో కానీ, హుజరాబాద్లో కానీ, సిరిసిల్లలో కానీ, వేములవాడలో కానీ అంతటా జన సైనికులు పెద్ద సంఖ్యలో ఈ జెండా మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జెండా మహోత్సవం జరుపుకుంటున్నారు. 14వ తేదీన తెలంగాణ గడ్డపై స్థాపించినటువంటి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా జన సైనికులు, వీర మహిళలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదే కాకుండా జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూపు ప్రతి ఒక్క సామాన్యుడిపై ఈరోజు పడింది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈరోజు సభ్యత్వాలను అందరూ స్వీకరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలే కాకుండా, అభిమానులే కాకుండా సామాన్యులు కూడా
ముందుకొచ్చి ఈరోజు పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ పార్టీ లేని విధంగా అతను ప్రమాదం బీమా 5 లక్షల రూపాయలు కేటాయించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. దీనికి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ జనసేన పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు కాసరాజు, కరీంనగర్, జనసేన పార్టీ.